ధైర్యమే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే అసలైన ధైర్యం. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్నా కూడా ఆనందాన్ని పొందుతావు. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకు బ్రతకగలం. చేసే పనులన్నీ విఫలమైనా, అన్ని ఆశలు అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేనున్నాను, ఉపయోగించుకో అని. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసిన వారు నేడు నిన్ను చూసి జేజేలు పలుకుతారు. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. 1000 యుద్ధాలు గెలిచిన వాడికన్నా తన మనసును గెలిచిన వాడు గొప్ప. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. గెలిచినా ఓడినా నిన్ను నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. నిజాయితీ గల స్నేహితుడు తోడుంటే అతను 100 మంది బంధువులతో సమానం. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. జీవితంలో ఒకటి పొందాలంటే ఇంకొకటి పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, దాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. జరిగిపోయిన దానికి బాధపడకు, జరగబోయేదాన్ని ఊహించుకోకు. ఈ క్షణం మాత్రమే నిజం. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని చోట్ల తగ్గు, ప్రాధాన్యత పెరుగుతుంది. కానీ అన్ని చోట్ల తగ్గకు, విలువ తగ్గిపోతుంది. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. బాధకు సరైన మందు ఒంటరిగా ఉండటమే. మనశ్శాంతి ఎక్కడో ఉండదు, నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి నీకు నచ్చిన విధంగా, నీ మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలుపెట్టు. మనిషి ఆలోచన విధానం మారనంత వరకు తన ప్రవర్తన మారదు. మనం ఎవరిని ఎంత బాధ పెడతామో అంత బాధ మనం కూడా పడాల్సిందే. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే మీకు క్షమించే గుణం ఉండాలి. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను అనేవారే మనకు ముఖ్యం. మన కష్టాలు మనకి కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు.
అందుకే ఎదుటివారు మనకు ధైర్యం చెప్పడం కంటే మనకు మనమే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. సమయానికి కాస్త సమయం ఇవ్వండి. ఎవరు నీవారో ఎవరు పరాయివారో కాలమే నిర్ణయిస్తుంది. ఎన్ని బంధాలున్నా బంధుత్వాలున్నా ఆత్మగౌరవానిదే మొదటి ప్రాధాన్యత. నీ సంతోషం ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడకుండా చూసుకో. నిన్ను వదిలేసి వెళ్ళిన వారిని తలుచుకుంటూ బాధపడకు. నువ్వు తలుచుకోవడానికి కూడా వారికి అర్హత లేదు. 1000 పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట చాలు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండగలిగినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎవరి దగ్గరైతే నీ రహస్యాలను చెప్తావో వారి దగ్గర నీ స్వాతంత్ర్యాన్ని కోల్పోతావు. మన అడుగు మనం వేయలేకపోతే, అనుకున్నది సాధించే విషయంలో శ్రద్ధ చూపలేకపోతే దేవుడే దిగివచ్చినా కూడా మన జీవితం మారదు. చేజారిపోయిన గతాన్ని గురించి ఆలోచిస్తూ చేతులారా మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురిచేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారక తప్పదు. హింస అంటే శారీరకమైనదే కాదు. మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది. నిర్లక్ష్యం బాధేంటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే ఆ బాధేంటో అర్థమవుతుంది. బంధం పేరుతో బాధ పెట్టేవారిని, స్నేహం పేరుతో చెడగొట్టేవారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిది. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు. సలహాలిచ్చేవారు సహాయం చేయరు. అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడేవారితో మన ఆలోచనలు చెప్పుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు. సంతోషకరమైన జీవితాన్ని కోరుకో. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలను, నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటలను అదుపులో ఉంచుకో. మనం నిన్నటిని మార్చలేం, కానీ రేపటిని సృష్టించగలం. నువ్వు దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నావో అదే నిన్ను ఎక్కువగా గాయపరుస్తుంది. సాయం అడిగేవాడు భక్తుడు, సాయం చేసేవాడు దేవుడు. నిన్ను దేవుడిగా భావించే వారిని చూసి ఎగతాళిగా నవ్వకు. రేపు ఆ చెయ్యి నీదవ్వచ్చు, నీ దైవం వాళ్ళవ్వచ్చు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. ఏ విద్యనైనా నేర్పేవాడు మంచి గురువైతే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువవుతాడు. డబ్బు కోల్పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేవు. విజయం అంటే నువ్వు కోరుకున్నది సాధించడం, సంతోషం అంటే నీకు ఉన్నదాన్ని ఒప్పుకోవడం. ఆడంబరం కోసం అప్పు చెయ్యకు, ఆనందం కోసం తప్పు చెయ్యకు. ఆలోచించకుండా వదిలేసే మాటలు అణుబాంబు కంటే ప్రమాదం. నీ మనసును గాయపరిచేది నీ ఆలోచనలు మాత్రమే.
కపట ప్రేమ చూపించి మనల్ని పొగిడే 100 మంది కన్నా మనకు కష్టం వస్తే మన కోసం ఏడ్చే ఒక్కరు మాత్రమే చాలు. అదే నిజమైన బంధం. నోరు అబద్ధం చెప్పగలదు, కానీ కళ్ళు చెప్పలేవు. జనం మర్చిపోవచ్చు, కానీ కర్మ మర్చిపోదు. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువవుతుంది. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. సంకల్పం గట్టిదైతే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే ఉత్తమం. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.